టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 121 మంది సభ్యుల బలమున్నటువంటి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రేపు మధ్యాహ్నం 3:45 విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత నుంచి మొదలైనటువంటి ఉత్కంఠ, ఫలితాలు వెలువడిన తరువాత మొదలైనటువంటి ఉత్కంఠ, ప్రత్యేకంగా చెప్పాలంటే విజయ్ అభిమానుల్లో ముఖ్యంగా ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా లేదా, ఈ రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి అనేటటువంటి సస్పెన్స్, ఒక ఉత్కంఠ నెలకొన్న సమయంలో, ఒక సందిగ్ధత నెలకొన్న సమయంలో అన్నింటినీ ఛేదించుకుని ఈరోజు 121 మంది సభ్యుల బలంతో కూడినటువంటి మద్దతు లేఖలను విజయ్ గవర్నర్కు అందించారు. గత 5 రోజులుగా, ఇది 6వ రోజు, 5 రోజులుగా కొనసాగుతూ వచ్చినటువంటి ఉత్కంఠకు తెరపడింది. రేపు మధ్యాహ్నం 3:45 విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్షణాల కోసమే ఆయన అభిమానులంతా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ టైంలోనే మద్దతు కూడగట్టుకోవడం, అందులో సక్సెస్ కావడం, గవర్నర్ను కలవడం, గవర్నర్కు మద్దతు లేఖలు అందించడం, లోక్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, లోక్ భవన్ నుంచి ఎలాంటి సమాచారం ఉంది? గవర్నర్ పూర్తిగా విజయ్ అందించినటువంటి లేఖలతో సంతృప్తి చెందారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3:45 చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంతో 5 రోజుల నుంచి కొనసాగినటువంటి సస్పెన్స్ కు తెరపడింది. ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు లోక్ భవన్ కు వెళ్లారు విజయ్. ఆయనతో పాటు ఈసారి గతంలో కేవలం సింగిల్ గా వెళ్లారు. ఈసారి మొత్తం తనకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల నాయకులందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్లారు. వారందరినీ కూడా పరిచయం చేయించారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. సో కాసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం కనబడింది. సో మొత్తానికైతే విజయ్ అందించినటువంటి లేఖలతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల నాయకులను కూడా అక్కడ గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ కు పరిచయం చేశారు. సో ఆ నేపథ్యంలో వారందరితో మాట్లాడిన తర్వాత గవర్నర్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(2) ప్రకారం డిస్క్రిప్షన్ మేరకు ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. రైట్, సమయం మించిపోయింది. అంబటి రామకృష్ణ గారు, అలాగే సందీప్ గారు, ఒక నిమిషం టైం ఇస్తాను. కంగ్రాచులేషన్స్ ఫస్ట్, ఎందుకంటే కాంగ్రెస్ కూటమితో కూడినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ఒక రాష్ట్రంలో. అలాగే కేరళలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సందీప్ గారు అండ్ రామకృష్ణ గారు, మీరు ఫస్ట్ రెస్పాండ్ అవ్వండి రేపటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి. సార్ నేను మాట్లాడినా? మాట్లాడండి సార్ ప్లీజ్, ఒక 30 సెకండ్స్. యా సార్, మీ ద్వారా ముందు தமிழக வெற்றி கழகம் தலைவர் திரு விஜய் அவர்களுக்கு மன்வார்ந்த வார்த்தைகள். వణకం సార్, చాలా బాగా చెప్పారు. వణకం సార్. యాక్చువల్ గా నేను తమిళనాడు ఓబీసీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నాను సార్. సో ఏది ఏమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి దిశగా ఇది ప్రయత్నించింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసి అది ఆపాలని ప్రయత్నించినా, ఇందాక సందీప్ గారు చెప్పినట్టు సేమ్ ఐడియాలజీతో ఉన్న పార్టీలు అన్ని కూడా ఇవాళ ఒక వేదిక పైకి వచ్చి రేపు ప్రభుత్వాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. డెఫినెట్ గా ఇది తమిళ ప్రజలకు కానీ భారత ప్రజాస్వామ్యానికి కానీ ఒక శుభ పరిణామంగా చూడాలి. ఈశ్వర్ గారు. రైట్, సందీప్ గారు, உங்கள் ரியாக்ஷன் என்ன సందీప్ గారు? ఏం సార్, కాంగ్రెస్కి ఇవ్వాలి. ఎస్, క్రెడిట్ కాంగ్రెస్ దే. ఎస్, కరెక్ట్. సందీప్ గారు. సార్ ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉన్నామండి. మా చిరకాల కోరిక మా విజయ్ సార్ని ఆ చైర్లో కూర్చోవాలని మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. మేము ఒక్కరే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి విజయ్ గారి అభిమానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి తెలుగు విజయ్ గారి అభిమానులు, టీవీకి పాటి శ్రేణులు కూడా చాలా ఆనందపడుతున్నారు. మరి ముఖ్యంగా మాకు చాలా హెల్ప్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాం. రాహుల్ గాంధీ గారు ఏ నమ్మకం అయితే విజయ్ గారి మీద పెట్టుకున్నారో, రాబోయే రోజుల్లో ఒక తమిళనాడులోనే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా మా నాయకుడు ఒంటి చేత్తో కాంగ్రెస్ ని గెలిపించబోతున్నారు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నాయకుడికి ఆంధ్రప్రదేశ్ అభిమానం తరఫున తమిళ్లో ఒకసారి నేను చెప్తాను శుభాకాంక్షలు. తమిళగా முதலமைச்சர் திரு விஜய் ஐயா அவர்களுக்கு நல்வாழ்த்துக்கள். రైట్, వణకం.